సెమెన్ ఎనాలిసిస్ అంటే మన భాషలో కణాల పరీక్ష ఇవ్వాలి. దీనికి జనరల్‌గా 2-5 డేస్ కలవకుండా ఇవ్వాల్సి వస్తది. దీంట్లో మనం మెయిన్‌గా చూసేది టోటల్ కణాల కౌంటు, వాటి కదలికలు, అలాగే వాటి మార్ఫాలజీ అంటే చూడ్డానికి తల, బాడీ, తోక ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనే కణాలు. సో WHO క్రైటీరియా ప్రకారం ఒక ఎంఎల్‌కి 16 మిలియన్స్ ఉంటే సరిపోతది మినిమమ్. అలాగే మొటిలిటీ ఫాస్ట్‌గా కదిలే కణాలు వచ్చేసి 32% ఉండాలి. అలాగే మామూలుగా మొత్తం కదలికలు వచ్చేసి మినిమమ్ 40% ఉండాలి. మార్ఫాలజీ చూడడానికి బాగుండే కణాలు అట్లీస్ట్ 4% అన్నా మనకి ఉండాలి. ఇలాంటివి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఒక్క శాంపుల్తో మనం డిసైడ్ అవ్వకుండా మళ్ళీ ఒక 3 డేస్ ఆర్ 1 వీక్కి ఒకసారి రిపీట్ చేసి చూడాలి. అప్పటికి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ముందు చెప్పిన కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకొని మన హార్మోన్ టెస్ట్లు చేయాలి. లైక్ FSH, LH, టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ ఇవన్నీ చూసుకోవాలి. వీటిల్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే దాని పరంగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి.